ప్రతి ఒక్కరు ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వస్తే ఐవీఎఫ్ఏ చేస్తామా? కాదు. అలాంటి మిత్స్ మనకి ఉండకూడదు. ఫస్ట్ మనం హస్బెండ్కి వైఫ్ కూర్చోబెట్టి అన్ని టెస్ట్లు చేస్తాం, ఐడెంటిఫై చేస్తాము. అసలు ఐవీఎఫ్ అవసరం అయితేనే చేయాలి. అన్నీ బాగుంది అంటే ఫస్ట్ మెడికేషన్స్ ట్రై చేసుకోవచ్చు. మెడికేషన్స్ ఇంప్రూవ్ అవుతుంది, రెస్పాండ్ అవుతుందంటే లెట్స్ గో విత్ ద మెడికేషన్. కాదు, నెక్స్ట్ స్టెప్ ఐయుఐ. ఐయుఐ అంటే ఏంటి? మగవాళ్ళకి మైల్డ్ టు మోడరేట్ మెయిల్ ఫ్యాక్టర్ మెడిసిన్స్ ఇంప్రూవ్ అవుతుంది. మోటిలిటీ ఫీమేల్ ఫ్యాక్టర్ ఏజ్ అంతగా లేదు, 35 years కన్నా తక్కువగానే ఉంది. అన్నిసారి ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రై చేయలేదంటే వీ కెన్ ఆల్వేస్ ట్రై ఐయుఐ 1 or 2 cycles. Not necessarily we have to go for IVF. No, they are advanced age ఉంది, ఏజ్ ఎక్కువ అయిపోయింది, 35 years కన్నా పైనే ఉంది అండ్ ఆల్రెడీ దే హ్యావ్ ట్రైడ్ మల్టిపుల్ సైకిల్స్. చాలాసారి మెడిసిన్స్ ట్రై చేసామంటే ఓకే, దట్స్ ఎ క్లియర్ ఇండికేషన్. సివియర్ మెయిల్ ఫ్యాక్టర్ అంటే వీ షుడ్ గో ఫర్ ఐవీఎఫ్. నాట్ నెసెసర్లీ మనం ఐవీఎఫ్ఏ చేస్తాము ప్రతి ఒక్కరికి లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ టెలింగ్ మెడిసిన్స్తోనే అండ్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ కొద్దిగా చేంజ్ చేస్తే ఎంతోమందికి పిల్లలు పుట్టారు. సో అది మనం మైండ్ నుంచి పోవాలి, ప్రతి ఒక్కరికి అక్కడ వెళ్తే ఐవీఎఫ్ఏ చేస్తారని. సో అది లేదు.